రైట్. సో సినిమా గురించి ఎలాగో మీరు అదర్ ఇంటర్వ్యూస్లో కూడా మాట్లాడుతూ ఉంటారు వేరే Correct. టెక్నీషియన్స్ గురించి. హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్ అనమాట ర్యాపిడ్ ఫైర్ లాగా. ఓ అమ్మ, సో చెప్పండి. ఫాస్ట్గా మీరు ఆన్సర్ చేయాలని కోరుకుంటున్నాను నేను. సో ఇద్దరికి అటు ఇటు కాపీ సమ్టైమ్స్ కాపీ చేస్తూ ఉంటాం ప్రశ్నని. ఓకే, బిగ్గెస్ట్ వీక్నెస్ సిద్ధులో అంటే ఏం చెప్తారు? ఓవర్ ఆనెస్టీ. ఓవర్ ఆనెస్ట్. ఓకే, జాక్లో జాక్ డోంట్ హ్యావ్ ఎనీ వీక్నెస్. నో వీక్నెసెస్. ఓ అంత స్ట్రాంగ్. ఓకే, నైస్. ఫర్ యూ వైష్ణవి? సిద్ధులో Weakness. వైష్ణవిలో వీక్నెస్. వైష్ణవిలో సిద్ధులో ఓ సిద్ధులో వీక్నెస్ చెప్పండి, మీకు తెలుసా? నో వీక్నెస్. నో వీక్నెస్. ఓకే, వైష్ణవిలో నాకు ఏదైనా తెలియని విషయంకి నేను ఎక్కువ టెన్షన్, ఇప్పుడు ఏదైనా విషయం తెలియదు అని అంటే దాని గురించి మనం ఎక్కువ టెన్షన్ పడుతుంటాం కదా. రైట్. ఇక నాకు చాలా విషయాలు తెలియని నేను అనుకుంటాను. సో ఆ స్పేస్లో నేను కొంచెం Right. ఐ హోప్ ఐ ఫ్రేమ్డ్ ఇట్ రైట్. యా, ఇంకొకటి ఏమర్థమవుతుందంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారని మీరు లోపల ఉన్న వైష్ణవి చైతన్య ఏమన్నా దాస్తూ ఉంటారా మధ్యలో? నేను Answer మా బయటకు ఇంట్లో రాకుండా? ఉన్నప్పుడు ఇట్లా కెమెరాలు పెట్టినప్పుడు మాత్రం ఇస్తా అది కనిపిస్తూ ఉంటుంది వైష్ణవి యాక్చువల్లీ. సో వాట్ మేక్స్ యూ యాంగ్రీ? డిజానెస్టీ. డిజానెస్టీ. ఓకే, ఫర్ యూ? ఐ థింక్ సేమ్. సో ఇన్ దీస్ డేస్ లైక్ ఈ మధ్య కాలంలో మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేస్తున్నది ఏంటి? నా రైటింగ్ ప్రాసెస్ అండి. నేను ఒక 2-3 స్క్రిప్ట్స్ రాశాను కూర్చున్న టీం Oh, wow. వాళ్ళతోటి. సో అది చాలా నెక్స్ట్ చేయబోతున్న 2 ఫిల్మ్స్ నేనే రాసుకున్నాను కలిసి, ఒకరితో కలిసి. మీరే డైరెక్ట్ చేస్తున్నారా లేకపోతే ఎనీ లేదు, రవికాంత్ డైరెక్ట్ చేస్తున్నాడు. Okay. కృష్ణారెడ్డిలో చేసినట్టు తనతో కలిసి ఒక 2-3 స్క్రిప్ట్స్ రాసుకున్నాము. అవి చాలా ఎక్సైట్ చేస్తున్నాను. ఓకే, ఫర్ యూ ఇన్ దిస్ డేస్ ఏది ఎక్సైట్మెంట్ ఇస్తుంది మీకు? జాక్ రిలీజ్ చాలా ఎక్సైట్మెంట్ ఓ ఇస్తుంది. సారీ, So నాకు కూడా జాక్ రిలీజ్ complete- ఎక్సైట్మెంట్ ఇస్తుంది. అది చెప్పాలి కదా నేను. ఇది డిలీట్ చేయండి, మళ్ళీ అడగండి. అదే వేసుకుంటాం మేము ఎలాగో. అఫ్ కోర్స్ మాకు ఇస్తుంది ఎక్సైట్మెంట్, నాట్ ఓన్లీ ఫర్ యూ. సంథింగ్ దట్ మేక్ యూ స్మైల్. ఫుడ్. రియలీ? నిజంగా అది Yeah. ఎక్కడికి పోతుంది సిద్ధు గారు? అంటే నేను I can't గోల్ say. ఎక్కువ తినే తక్కువ. కట్ మంచి ఫుడ్ ఉంటే నేను ఇట్లా అందరిని పిలిచి క్యారవాన్లో కుక్కి పెట్టడం అలవాటు నాకు. ఓకే, యా, సో ఫుడ్ గివ్స్ మీ హ్యాపీనెస్. సేమ్ ఫుడ్. సేమ్ అదే ఫుడ్ నాకు కూడా, కానీ నేను ఎలా ఉన్నా మీరు ఎలా ఉన్నారు. ఓకే, హ్యాపెన్స్. దాని తర్వాత వర్కౌట్ కూడా చేయాలి బేసికలీ. యా, దట్ సంథింగ్ పీపుల్ డోంట్ నో అబౌట్ యూ. ఇంతవరకు మాకు తెలియదు. బేసిక్గా సిద్ధు బాగా పాడతారు, ఇందాక చెప్పినట్టు. సిద్ధు బాగా రాస్తారు, సిద్ధు బాగా యాక్ట్ చేస్తారు. దిస్ ఆల్ లైక్ మాకు తెలుసు. అండ్ వాట్ వీ డోంట్ నో అబౌట్ యూ? దట్ సమ్టైమ్స్ దట్ దెర్ ఇస్ బియాండ్ ఆల్ ఆఫ్ దిస్ దెర్ ఇస్ అ వెరీ బిగ్ ఇంట్రోవర్ట్ ఇన్ మీ. ఓకే, రియలీ? See? బట్ ఇంట్రోవర్ట్ అనగానే మాకు వెంటనే బాలేబాబు గారు, మీరు, విశ్వక్సేన్ గారు వీడియో కనిపించిందండి ఇది. ఓకే, అదే అంటున్నా. సో బయట కలరింగ్ అట్లుంది మీకు, అయ్యయ్యో, లోపల గోల్ జరుగుతుంది. దట్ వాస్ బ్యూటిఫుల్ వీడియో తెలుసా. అది ఇమీడియట్గా నేను షేర్ చేసినట్టు ఫస్ట్ రాగానే. ఐ ఆస్క్డ్ సంబడి, సో ప్లీజ్ సెండ్ మీ. అండ్ ఫర్ యూ What అంటే is మీ something గురించి about తెలియనిది Vaishnavi that no ఏంటి? one knows? వీ డోంట్. ఎస్, ఐఎమ్ ఆల్సో ఇంట్రోవర్ట్. ఓకే, యా. ఇది ఏంటండి సేమ్ ఆన్సర్స్ వస్తున్నాయి. అంటే కెమిస్ట్రీ మ్యాచ్ తో పాటు నా ఆన్సర్లు కూడా answers మ్యాచ్. అంత బాగున్నాయి, కాపీ కొట్టాలనిపిస్తుంది. బాగున్నాయని కాదు, నేను నిజంగా అదే ఫీల్ అవుతున్నా. బట్ నాకు వైష్ణవి గురించి నాకు అనిపించే ఒక విషయం ఏంటంటే తను యాక్చువల్లీ షీఈ్ అ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అనిపిస్తుంది నాకు. యా, తను చాలా తక్కువ మాట్లాడుతుంది కానీ తను చాలా గట్టిది. లైక్ ఐ థింక్ షీఈ్ ఎమోషనలీ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఐ రైట్? ఐ థింక్ యా, షీఈ్ ఎమోషనలీ వెరీ స్ట్రాంగ్. ఓకే. నేను జనరల్గా ఏంటంటే నాతో పాటు ఎవరు చేసిన, అనుపమ చేసిన, తను చేసిన కూడా ఏంటంటే నేను ఓవరాల్గా కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటాను అనమాట. నేను ఎవరన్నా ఏదన్నా అడిగినా అట్లా కొంచెం అని చెప్పి, మొన్న కూడా అదే ఏదో విషయంలో అలా తిరిగేసారు, తను మైక్ పట్టుకుని అట్లే లేదని చెప్పి టక్కని ఇచ్చింది ఆన్సర్. ఇంకా ఓకే గుడ్ అనుకున్నాను నేను. సో ఐ థింక్ షీఈ్ ఎమోషనలీ వెరీ స్ట్రాంగ్, విచ్ విమెన్ బేసికలీ ఆర్. యా, ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇట్స్ అంటే కావాలేమో కదా. యా, చాలా నీడెడ్ ఐ ఫీల్. యా, 3 things యూ కాంట్ లివ్ వితౌట్. ఏంటి సిద్ధు? ఒక 3 విషయాలు. ఇప్పుడు నేను 3 మళ్ళీ things కాపీ లేకుండా కొట్టినా అనొద్దు. కొట్టినా అదే కాపీ కొట్టినా అనొద్దు. మీరు ఆయన కొడుతున్నారు జోక్ వేసినప్పుడు, కాపీ నేను కొడుతున్నారు ఎప్పుడు జోక్ కొట్టినాను? వేసినప్పుడు, ఆన్సర్ చెప్పినప్పుడు. 3 things I can't live without. అంటే బేసిక్స్ పక్కన పెట్టేద్దాం, ఫుడ్, ఎయిర్, వాటర్, ఇట్లాంటివి కాదు, ఇవన్నీ కాకుండా. మనకు తెలుసు కాబట్టి. మై పీపుల్, మై ఫ్రెండ్స్, మై గ్రూప్ ఆఫ్ మై పీపుల్, హూ ఎవర్ దే ఆర్. ఎక్కువ మంది లేరు, which includes my family and everyone. I don't have a lot of friends. That's one people, and that One is two- my people, my circle. The second one?
థర్డ్ వన్ ఇస్ సినిమా. ఐ కెనాట్ లివ్ వితౌట్ సినిమా. ఐ హావ్ టు వాచ్ ఫిల్మ్స్. ఐ హావ్ టు. ఫస్ట్ అండ్ థర్డ్ వచ్చింది, మధ్యలో సెకండ్ వన్. అంటే సినిమా ఇస్ అ గివెన్. ఐఎమ్ ట్రైంగ్ టు థింక్. అంటే ఇవన్నీ ఏమి పర్టికులర్ ఆర్డర్లో కాదు, 1 2 3 కాదు ఇవి. ఓకే, ఇవన్నీ 3 1 1 1 2 2 2 టైప్. 2 ఆన్సర్స్ వచ్చాయి. ఒకటి మై పీపుల్ అండ్ ద సినిమా సెకండ్. సినిమా ఇస్ సెకండ్. థర్డ్ ఇస్ అసలు ఇది లేకపోతే నేను ఉండలేను, వితౌట్ దిస్ ఐ కాంట్. హ్యూమర్. నాకు ఓకే, లాఫ్టర్ ఉండాలి. లాఫ్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. లాఫ్టర్ నాకు ఏంటంటే ఇట్లా ఊరికి ఒక రూమ్లో కూర్చుంటే 10 మంది నవ్వుతూ ఉండాలి, అందరూ ఓకే, నవ్వుతూ ఉంటే హ్యాపీ. వెరీ నేను నైస్. టిల్లు 1 టిల్లు 2 కూడా తీసుకుని కూడా అందుకే సినిమా అందరూ నవ్వించడం తీసాను సినిమా. అది థ్యాంక్ గాడ్ మీరు తీసారు అది. మా జీవితంలో టిల్లు 2 అయితే ఏడ్చే వరకు నవ్వడం తీసాను. కరెక్ట్, పొట్ట చెక్కలు అయ్యే వరకు నవ్వండి అని. ఓకే, యా వైష్ణవ్ ఇప్పుడు నాలా కాకుండా ఏదైనా కొత్తగా చెప్పు. ఇప్పుడు మీరు అసలు దాంట్లో ఎలాంటి కాపీ సిమిలారిటీస్ దగ్గర అవే నా ఆన్సర్స్, నేను ఆలోచిస్తున్నా. ఏంటి సినిమా, పీపుల్, లాఫ్టర్? ఐ స్వేర్. లాఫ్టర్ కూడానా? అబ్బా అది చెప్తాను. అయ్యో, బేసిక్ గా నేను ఆన్సర్ ఇక్కడ కూడా కాపీ పేస్ట్ చేసుకుంటే అయిపోతుందేమో అనిపిస్తుంది. అడగండి క్వశ్చన్ ఫస్ట్. ఫస్ట్ టైం అడగండి. సరే, సో ఫస్ట్ థింగ్ యూ నోటీస్ అబౌట్ పీపుల్ అంటే ఏం చెప్తారు? మిమ్మల్ని ఎవరైనా కలిసినప్పుడు ఒక పీపుల్ చూడగానే ఫస్ట్ థింగ్ దట్ యూ నోటీస్. their body language and behavior with me. ఓకే, ఫర్ యూ? ఐజ్. I was about to say eyes, but I know you will say eyes. అందుకే నేను అయితే నేను అంటానేమో నువ్వు ఎందుకు ఆన్సర్ మార్చుకుంటావు? I swear I felt it. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? అంటే నేను ఫస్ట్ అయితే నేను కళ్ళే చూస్తా ఫస్ట్, అందుకని. కరెక్ట్, మీరు బిహేవియర్ అన్నారు, మేము కాపీకి సంబంధం లేదు. అందరు డెఫినెట్ గా కళ్ళే చూస్తాము, బట్ సమ్వేర్ ఐ ఫెల్ట్ హీ విల్ సే దట్. సరే, అలా కదంటే నేను కళ్ళు నేను ఎనర్జీ కోసం చూస్తాను. నేను కొంచెం అంటే కళ్ళు నిజం చెప్తే అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా. కరెక్ట్, కళ్ళు నిజం చెప్పేస్తే అనిపిస్తుంది. అందుకే ఐ టు ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు Yeah. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా Thank you. మీకు నవ్వంటే ఇష్టం, మాకు నవ్వించే వాళ్ళంటే ఇష్టం. అండ్ మీరు ఫైనల్గా నవ్వుతూ ఒక డైలాగ్తో ర్యాప్ చేస్తే ఇంటర్వ్యూని మేము కూడా సూపర్ హ్యాపీ ఫీల్ నీకు అయ్యి నచ్చినాయి? టాటా బై బై చెప్తాం. జాక్ ట్రైలర్ అంతా నచ్చినాయి? చాలా బాగా నచ్చింది. నచ్చినాయి. సినిమాకి థియేటర్కి వస్తాయి, టికెట్ కొంటాయి, ప్రివ్యూ టికెట్ ఇవ్వాలి. టికెట్ కొనండి, కొని కలెక్షన్ పెంచండి. థ్యాంక్ యూ. నమస్తే, థ్యాంక్ యూ. నమస్తే. విన్నారు కదా, సో మీకే తెలుసు డేట్ ఎప్పుడు అని. ఏప్రిల్ 10th. సేవ్ అంతకుమించి అంత పెద్దగా అసలే కళ్ళంటే ఆయనకి ఇష్టం. మీ కళ్ళతో పైన డేట్ చూడండి, గుండెల్లో సేవ్ చేసుకోండి, అలానే హ్యాపీగా నవ్వుకుంటూ రండి బయటికి. థ్యాంక్ యూ సో మచ్. అంతే, మళ్ళీ కలుద్దాం థియేటర్లో వాళ్ళతో పాటు స్క్రీన్ దగ్గర. బాయ్ బాయ్. దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్.